business environment. This is one of the papers of your DL examination. So if you see the syllabus, so business environment, so we need to know the meaning, okay, the components of business environment. సో ఇక్కడ చిన్నగా మీనింగ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఒక లైను, అలాగే ఓకే ఇంకా మనకి చూడండి ఇండస్ట్రియల్ పాలసీస్ 1956 అండ్ 1991 రెండు ఫుల్ స్టాప్లు. ఓకే, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అంటారు కదా, ఇది ఒకటి 3, WAP మొత్తం 4 అక్షరాలు తేల్చేశారు. సో సో 4 స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, 4 పదాలే ఉన్నాయి, కానీ ఇందులోంచి వచ్చే పోర్షన్ మిగతా వాటిలాగే. సో మనకి అనుకున్నంత సింపుల్ కాదు, ఓకే, తక్కువ ఉంది కాబట్టి కంపారిటివ్లీ ఈజీ అదర్ వాడుతుంది. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంత ఇంపార్టెన్స్ ఉంది. So what is business environment? First of all, you need to understand the business environment. So those who are applied for a deal, so they know somewhat the knowledge about business environment. So AP set అలాగే యూజీసీ నెట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేబీ వాళ్ళకి కొంచెం తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళని ఉద్దేశించి కొంచెం బేసిక్స్ చెప్తున్నాము. సో లేదా డిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెట్ నెట్ క్వాలిఫై మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి రివిజన్ చేసినట్లుగా ఉంటుంది, వినాలి. ఓకే, సో వాట్ ఈస్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్విరాన్మెంట్ ఈస్ సరౌండింగ్, ఓకే, సరౌండ్ ద సర్కమ్స్టెన్స్, ఓకే, ద మోడ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్, ఎలా చుట్టుపక్కల ఎలా ఉన్నాయో దాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు, అంతేనా? సో అలాగే బిజినెస్ కి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అదే బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో బిజినెస్ కి ఎన్విరాన్మెంట్ ఏంటంటే అసలు అంటే కనుక, సో బిజినెస్ ఎలాంటి కండిషన్స్ లో నడుస్తుంది అనే విషయం గురించి చెప్పేదే బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో as we see the syllabus, so this paper also I have written my notes, so I'm going to okay, మీ స్క్రీన్ లో చూస్తున్నట్లుగా ఇది నేను రాసిన నోట్స్ అండి బిజినెస్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ బిజినెస్ యూనిట్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు టేక్ ఇంపార్టెంట్ డిసిషన్స్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో ఎందుకు ఈ ఎన్విరాన్మెంట్ అసలు ఎందుకు కావాలంటే కనుక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్స్ కి కావాల్సి ఉన్నది. సో ద కాన్సెప్ట్ ఏంటి? ద టర్మ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆఫెన్ రిఫర్స్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ బేసికల్ గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటేనే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అని అర్థం. ఓకే, బిజినెస్ there are 2 factors. One is internal factor and another is external factor. ఓకే, సో అసలు బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా దేనికి సంబంధించింది అంటే ఒక మాటలో చెప్పొచ్చు, అది ఎక్స్టర్నల్ అని చెప్తున్నారు అనమాట. బికాస్ సో దీంట్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో అన్ని కూడా ఎక్కువ మెజారిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎక్స్టర్నలే. సో బిజినెస్ environment consists of all those factors that have a bearing on the business. సో అన్ని ఫ్యాక్టర్స్ బిజినెస్ కదా భరించాలి. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్ని వస్తాయి అందులో. ఇక్కడ చూడండి, సో ఇఫ్ యూ సీ ద స్మాల్ డయాగ్రామ్ హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వన్. సో బిజినెస్ డెసిషన్ దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అలాగే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఇంటర్నల్ అంటే దేనికి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే దేనికి ఎక్స్టర్నల్? ఒక బిజినెస్ యూనిట్ కి ఇంటర్నల్, బిజినెస్ యూనిట్ కే ఎక్స్టర్నల్. సో ఇదంతా కూడా బిజినెస్ యూనిట్ అనుకుంటే, సో ఇందులో ఉన్న డెసిషన్ మేకింగ్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఉంటాయండి? సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. సో బిజినెస్ డెసిషన్స్ ఆర్ కండిషన్డ్ బై 2 broad sets of factors. అది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఇది చూడండి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ని ఏమన్నారు? ఆల్సో నోన్ యాజ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఇది దీని పక్కది కాదండి, యారో మార్క్ ఇలా ఉంది చూడండి, దీనికి ఇలా రాసినాము, దీనికి ఇలా రాసినాము. ఓకే, సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ని ఎందుకని స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటాము? బికాస్ ఇప్పుడు మన ఇంట్లో మనకు సంబంధించిన లోటుపాట్లు తెలిస్తే అవే మన స్ట్రెంగ్త్ వీక్నెస్. అంతేగాని ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోయాము, ఎక్కడో
కొత్త ప్లేస్కి వెళ్ళాము, అక్కడ నీ స్ట్రెంగ్త్ నీ వీక్నెస్ నీకెందుకు తెలుస్తుంది? అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉంటది. సో కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ గా మీరు ఆలోచిస్తే కనుక మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనిపిస్తుంది. సో ఎక్స్టర్నల్ గా ఆలోచిస్తే సో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే మనము స్ట్రెంగ్త్ వీక్నెస్ అని ఇంటర్నల్ అనుకున్నాము. సో ఎక్స్టర్నల్ సంబంధించి ఏంటి, బిజినెస్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్, ఏమేమి అవకాశాలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడే మీకు ఒక క్లారిటీ రావాలి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఇక్కడ అర్థమైపోతే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయినట్లే. ఓకే, అదేంటంటే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇంటర్నల్, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇప్పుడు మన బిజినెస్ యూనిట్ ఉంది. మన బిజినెస్ యూనిట్ లో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అన్ కంపెనీ ఆఫ్ సెల్ ఫోన్ మేకింగ్. సో వీఆర్ ప్రొడ్యూసింగ్ సెల్ ఫోన్స్. ఇప్పుడు ఒక డెసిషన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆలోచించండి. ప్రొడక్షన్ ఎవ్రీ ఇయర్ 2000 ప్రొడక్ట్స్ వస్తున్నాయనుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరము 2500 ప్రొడక్ట్స్ చేయాలి అని అనుకున్నాము. సో దీనికి డెసిషన్ తీసుకోవడము ఈజీనా లేకపోతే కష్టమా? ఏమంటారు మీరు? 2000 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము, 2000 నుంచి 2500 పెంచుకోవాలి. సో ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఓకే, ఈ డెసిషన్ తీసుకోవడానికి కానీ కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీ కాంప్లికేషన్స్? నో, నో, ఏం ఉండవు. ఎందుకంటే అది మనమే, మన మేనేజర్స్, మన షేర్ హోల్డర్స్ అట్లా కూర్చొని మాడుకొని చేసుకుంటాం. బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ డెసిషన్. ఓకే, సో అందుకని ఎక్కడైనా ఆపర్చునిటీ, అక్కడేమన్నామంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అని చెప్పి, స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ చెప్పి. సో వేరస్ ఇప్పుడు ఏంటంటే అదే సెల్ ఫోన్ యూనిట్స్ ని మనం పెంచాలని డెసిషన్ తీసుకున్నాము. బట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక టెక్నికల్ గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇష్యూని లేవనెత్తి, సో మీరు ఈ పాయింట్ ని మీ కొత్తగా తయారు చేసే సెల్ ఫోన్లలో పెట్టాలి అన్నారు అనుకోండి. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది అలాగే చేయమని. సో అప్పుడు మన ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ పెరిగింది. ఇంతకు ముందు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని డిసైడ్ అయినాను. ఇక్కడ చూడండి, ఆపర్చునిటీ, థ్రెట్. ఇప్పుడు ఏమొచ్చింది రెండిట్లో? మనకి థ్రెట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఓకే, సో ఇక గవర్నమెంట్ అనేది మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా? మనం గవర్నమెంట్ మీరు అలా చెప్పకూడదు, మేము ఇలా అనుకున్నాం మేము కాబట్టి మీరు ఇలాగే ఉండాలి. కెన్ ఎనీ బిజినెస్ యూనిట్ కెన్ గివ్ దట్ సజెషన్ టు ది గవర్నమెంట్? నో. సో గవర్నమెంట్ ఏం చెప్తే మనం అది ఫాలో అవ్వాలి. అందుకనే అక్కడ ఆపర్చునిటీయా థ్రెట్ ఈ రెండింటిలో ఉంటుంది. ఓకే, సో అందుకని మీరు అర్థం చేసుకోవడంలో ఎక్స్టర్నల్ అంటే మనము కంట్రోల్ ఉండదు బిజినెస్ యూనిట్కి. వాళ్ళు ఏం చెప్తే దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఎంతసేపు మన కంట్రోల్లో ఉండేది ఏంటి? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అండర్స్టాండ్? రైట్. సో we'll go for next, that is SWOT analysis. Strength, weakness, opportunity to internal and external కలిసి ఉన్నాయి. Analysis of strength and weakness of the organization and opportunities and threats in the environment. దీన్ని SWOT analysis ఎందుకు చేస్తారంటే ఈ అనాలిసిస్ చేస్తాం. స్ట్రెంగ్త్ వీక్నెస్ ఎక్కడ ఉంటాయండి? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆపర్చునిటీ, థ్రెట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అన్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? సమ్ హ్యావ్ డైరెక్ట్ అండ్ ఇంటిమేట్ ఇంపాక్ట్ ఆన్ ద ఫార్మ్. అంటే ఏంటంటే సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్, దీస్ ఆర్ నోన్ యాజ్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఆర్ టాస్క్ ఎన్విరాన్మెంట్, ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కదా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు చెప్పారు కదా మీరు సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళెవరు అని. ఓకే, చూడండి, మైక్రో ఎన్విరాన్మెంట్ ఇదేం చిన్నది. ఓకే, టాస్క్ ఎన్విరాన్మెంట్, ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్, సమ్ హ్యావ్ విచ్ ఎఫెక్ట్ ఆన్ ఇండస్ట్రీ అండ్ వెరీ జనరల్లీ. సో ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ కూడా ఏంటి? హియర్ ఆర్ కాల్డ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్, ఆల్సో జనరల్ ఎన్విరాన్మెంట్, అలా రిమోట్ ఎన్విరాన్మెంట్ అంటే. అంటే చూడండి, ఈ పదాలకు మీకు అర్థం చెప్తాను.
మైక్రో అనేది ఏంటి, చాలా చిన్నది, అంటే ఏంటి, ఇంటర్నల్లే కదా అది. అలాగే టాస్క్ ఎన్విరాన్మెంట్ జస్ట్ పని చేసేది మాత్రమే, అంతేగాని సలహాలు పాలసీలు ఇచ్చేది కాదు. తర్వాత ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ సేమ్ అది కూడా అంతే, ఆపరేట్ చేసుకునేది అంటే ఇంటర్నల్ అది. ఓకే. కానీ ఇండస్ట్రియల్ పాలసీ, డెమోగ్రఫీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఎలా అంటే జనరల్ ఎన్విరాన్మెంట్ అంటే జనరలైజ్డ్ గా చెప్పింది. అలాగే రిమోట్ ఎన్విరాన్మెంట్, రిమోట్ ఏరియా అంటారు, అంటే ఏంటి అర్థము, చాలా దూరంగా ఉన్న ఏరియా అని. సో ఇప్పుడు చెప్పండి, మనము మేనేజర్స్ అంతా, షేర్ హోల్డర్స్ అంతా కూర్చొని డెసిషన్ తీసుకునేది దూరంగా ఉంటుందా? అసలు గవర్నమెంట్ దూరంగా ఉంటుందా? గవర్నమెంటే కదా. సో ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ని రిమోట్ ఎన్విరాన్మెంట్ కూడా అందుకంటారు అనమాట. ఓకే. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ 3 లెవెల్స్. అదేంటంట, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఇదిగోండి ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, నేను చిన్న మిస్టేక్ చెప్తాను ఇక్కడ. ఓకే, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఇకపోతే 2 ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ని సబ్ డివైడ్ చేశారు. ఓకే. సో ఇదంతా కూడా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటే. సో నేను మిమ్మల్ని ఇక్కడ కొంచెం డివైడ్ చేసి చిన్న కన్ఫ్యూజన్ వల్ల ఇక్కడ క్లారిటీ వచ్చింది ఇవ్వండి. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ 2 రకాలు ఉంటాయి అవి, మైక్రో ఎన్విరాన్మెంట్, టాస్క్, ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. ఇంకొకటి ఏంటి, మ్యాక్రో ఎన్విరాన్మెంట్, జనరల్ ఎన్విరాన్మెంట్, రిమోట్ ఎన్విరాన్మెంట్. అంటే వీ కెన్ కంక్లూడ్ లైక్ దిస్. ఓకే. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆర్ 2 types. One is internal, another is external. External again divided into 2 types. One is micro environment or task environment or operating environment. సో ఇక్కడ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఆర్ జనరల్ ఎన్విరాన్మెంట్ ఆర్ రిమోట్ ఎన్విరాన్మెంట్. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రో ఎన్విరాన్మెంట్ ఎందుకంటే సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బయట వాళ్ళే కదా. సో సప్లయర్స్ మనకి ఎక్కువ రేటు పంపిస్తే మనం ఏం చేయలేం కాబట్టి అలాగా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే, మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు సరిగ్గా తీసుకెళ్ళిపోయినా కానీ మనకు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి అది. సో వెరీ స్టార్టింగ్ లో నేను ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని మీకు చెప్తున్నాను, అది చిన్న రెక్టిఫై చేసుకోండి. సో ఇక్కడ క్లారిటీ వస్తుంది మనకి, అదేమంటే సో బేసికల్ గా ఎన్విరాన్మెంట్ 2 రకాలు. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ దెర్ ఇస్ నో మెథడ్స్ ఆర్ దేర్ ఆర్ టైప్స్ ఆర్ దేర్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో 2 ఉన్నాయి, ఒకటి మైక్రో, టాస్క్, ఆపరేటింగ్, రెండోది మ్యాక్రో, జనరల్, రిమోట్ ఎన్విరాన్మెంట్. సో విల్ మూవ్ టు అనదర్ పేజ్. ఇక్కడ మీకు క్లియర్ గా తెలిస్తే చూడండి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి, ఓకే, అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి. మీరు ఒక చిన్న లాజిక్ కనుక పట్టుకున్నట్లయితే మీకు ఈ ఉన్నాయన్నీ కూడా తెలుస్తాయి. అలా కాకుండా ఇది నేను గుర్తుపెట్టుకుంటాను, ఇది గుర్తుపెట్టుకుంటాను, ఇది గుర్తుపెట్టుకున్నాను, అబ్బా ఇది మర్చిపోయానే, ఇది గుర్తుండట్లేదే అనుకోకూడదు అలాగా. ఓకే. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు అటెండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ముఖ్యం, అంతేగాని ఇక్కడ కొండ గుర్తులు పెట్టుకోవడం ముఖ్యం కాదు. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బిజినెస్ యూనిట్ లో గుర్తుపెట్టుకోవాలి. ఒక బిజినెస్ మీదే, ఆ బిజినెస్ నడిపిస్తుంది మీరే, అక్కడ ఇది మన పరిధిలో ఉన్నదా లేదా అని ఆలోచించేటటువంటి సెన్స్ ఎప్పుడైతే మీకు ఉంటుందో మీకు అప్పుడు ఈజీగా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి ఏంటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వాల్యూ సిస్టమ్స్. ఓకే. రెండోది మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. వాల్యూ సిస్టమ్ అంటే ఎవరి వాల్యూ సిస్టమ్ అండి, ఎవరు విలువలు పాటించాలి, కంపెనీయే కదా. అంతేగాని గవర్నమెంట్ కి వాల్యూ సిస్టమ్ కి రిలేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, జస్ట్ చిన్న పోర్షన్ మీరు ఇలా చేస్తే బాగుంటది అని అంటారు. కానీ మన వాల్యూ సిస్టమ్ మనదే. ఫర్ ఎగ్జాంపుల్ మనది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మనము సేవా భావంతో పనిచేసే వాళ్ళం. సో అప్పుడు మన వాల్యూ సిస్టమ్ ఎవరు డిసైడ్ చేస్తారు, అది ఏ ఏ పర్స్పెక్టివ్ లో చేయాలి, ఎంత చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తాము, మన కంపెనీ చేస్తుంది. అందుకని వాల్యూ సిస్టమ్ ఈజ్ ఇంటర్నల్ కంట్రోల్ ఆఫ్ బిజినెస్, హెన్స్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. మన మిషన్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఎవరు డిసైడ్ చేస్తారు, మనమే, మన బిజినెస్ నే. మేనేజ్మెంట్ స్ట్రక్చర్, దాని నేచర్ ఏంటి, లైక్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ లో రకరకాలు ఉంటాయి. ఓకే. ఆ స్ట్రక్చర్, ఆ నేచర్ ఎవరికి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ పవర్ ఆ రిలేషన్షిప్, ఎవరికి ఎంత అధికారం ఇవ్వాలి, ఓకే, ఏ మేనేజర్ కి ఎంత ఉండాలి, ఓకే, ఎంత చెక్ పవర్ ఉండాలి, అసలు ఎవరికి చెప్తే ఏం మాట వినాలి. సో ఇవన్నీ ఎవరు చెప్తారు, గవర్నమెంట్ చెప్తుందా, నో, అదంతా కూడా బిజినెస్ లోపల. కాబట్టి అది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్.
హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటారు? మన కంపెనీలో ఉంటారు. సో వాళ్ళు ఎవరు చెప్పినట్టు వినాలి? మనం చెప్పినట్టే వినాలి. కాబట్టి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. కంపెనీ ఇమేజ్, బ్రాండ్ ఈక్విటీ. ఓకే. సో ఇది కూడా ఇంటర్నల్ ఎన్విరాన్మెంటే. సో మిస్‌లీనియస్ ఫ్యాక్టర్ ఫిజికల్ అసెట్స్, ఆర్&డి, టెక్నాలజీ, మార్కెట్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ప్రమోటర్స్, షేర్ హోల్డర్స్ మనకు తెలుసు వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఈ ఎక్స్టర్నల్ ఆ పదమే చెప్తుంది బయట ఎన్విరాన్మెంట్ అది. అదేంటంటే ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నాం ఏమని, మైక్రో అని ఒక ఎన్విరాన్మెంట్, మ్యాక్రో అని. ఓకే. సో ఇక్కడ చూడండి, మైక్రోలో ఏమున్నాయి, మ్యాక్రోలో ఏమున్నాయి. సప్లయర్స్, ఓకే, బయట వాళ్ళు. సో వాళ్ళు ఏదన్నా చేస్తే మనం ఇబ్బంది పడతాము. సో మనం కంట్రోల్ చేయలేం వాళ్ళని. కస్టమర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా తప్పు పెడతారని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ఇలా రాశాను అనమాట. కస్టమర్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్నలే అని అనుకుంటాం బేసికల్లీ. కానీ అది మిస్టేక్. కస్టమర్స్ అనే వాళ్ళు బయట వాళ్ళు. ఓకే. వాళ్ళు వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కానీ వాళ్ళకి సంబంధించి ఏదున్నా కానీ, సో వాళ్ళు ఏదన్నా వాళ్ళ అభిరుచుల్లో కానీ వాళ్ళ ఆదాయంలో కానీ, ఓకే, వాళ్ళ ప్రిఫరెన్సెస్ లో కానీ ఏమన్నా మార్పులు వస్తే మన కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. హెన్స్ దే ఆర్ కమ్స్ అండర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కాంపిటీటర్స్ బయట వాళ్ళు, వాడేం చేస్తాడో మనకు తెలియదు, వాడు ఏ ఇన్నోవేటివ్ ఫ్యాక్టర్ తెస్తాడో తెలియదు, ఏ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ తెస్తాడో తెలియదు మనకి. కాబట్టి కాంపిటీటర్స్ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్. సో వీళ్ళందరూ మీరు ఒకసారి ఆలోచన తెలుస్తుంది అనమాట. ఓహో వీళ్ళు బయట వాళ్ళు, ఎవరు లోపల వాళ్ళు. లోపలైతే ఇంటర్నల్, బయట వాళ్ళు అయితే ఎక్స్టర్నల్. సో ఫైనాన్సియర్స్, పబ్లిక్స్, అందరూ వర్కర్స్, దేర్ యూనియన్స్. ఇక్కడ వర్కర్స్ దేర్ యూనియన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ హ్యూమన్ రిసోర్స్ అన్నాము, ఓకే, ఇక్కడ వర్కర్స్ అంటున్నాము, దేర్ యూనియన్స్ అంటున్నాము. ఇక్కడ వర్కర్స్ అండ్ దేర్ యూనియన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ వర్కర్స్ అయితే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంత సందిగ్ధంగా ఎవరు ఉండదు. ఒకళ్ళు ఇస్తే కనుక ఆ బిట్టు తప్పైపోతుంది. ఓకే. మీకు మార్క్స్ డిలీట్ చేస్తారు. ఓకేనా. వర్కర్స్ అండ్ దేర్ యూనియన్స్ అంటే మళ్ళీ ఎక్స్టర్నల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు జీతం పెంచమని సడన్ గా పెన్ డౌన్ చేయొచ్చు, స్ట్రైక్ చేయొచ్చు. సో లైక్ దట్. ఇకపోతే మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ లోనే రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చదువుకుంటే ఇక మనకి చాలా కవర్ అవుతాయి. అది గ్లోబల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్, న్యాచురల్, సోషల్ అండ్ కల్చరల్. నెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు, సెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు ఖచ్చితంగా వీటి నుంచి మనకి ఒక అబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ఎన్నోసార్లు ఎదుర్కొన్నాం. ఓకే. గ్లోబల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది అంటారు. టెక్నాలజికల్, ఎకనామిక్, పొలిటికల్, న్యాచురల్. ఓకే, అలాంటివి. ఓకే. నెక్స్ట్ సో ఇది రిమోట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎందుకనమాట. ఎందుకంటే ఇవి చాలా, ఇది అందరికి సంబంధించినప్పుడు జనరల్లీ ఉంటాయి. గ్లోబల్, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వస్తుందండి. ఓకే. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనము కంపెనీకి సంబంధించి ఏదైనా ఇదిగో ఈ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలి, మీరు ఎన్విరాన్మెంట్ ప్రకారం తగ్గించుకోవాలి అని, ఓకే, ఎవడో యుఎన్ఓ సమావేశంలో డెసిషన్ తీసుకుంటే మన ఇండియా అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏం చేసినారు, వచ్చి మనకు ఒక నోట్ ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఏమైంది, అది అందరూ పాటించాలి. ఓకే. సో అక్కడెక్కడో డెసిషన్ తీసుకుంటే మనం ఇక్కడ పాటించాలి. అందుకని దాన్ని ఎక్స్టర్నల్, మ్యాక్రో పెద్దదండి. వాళ్ళు చేసే పెద్ద పెద్దగా ఉంటాయి అన్నట్టు మీరు ఊహించుకోవాలండి. టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ లో నోకియా ఎందుకని ఫెయిల్ అయిపోయింది? సో నోకియా వెరీ స్టార్టింగ్ లో మంచి ఫోన్ అండి, అసలు అది ఇంకా దాన్ని కొట్టిందే లేదు. తర్వాత వాళ్ళ టెక్నాలజీ అప్డేట్ అందరు అవుతుంటే వాళ్ళు అవ్వలేదు. సో మరి నోకియా అనే కంపెనీ ఈ రోజున అసలు ఆల్మోస్ట్ ఎవరికి తెలియని చిన్నపిల్లలకి అసలు తెలియదు. ఇప్పుడు ఉన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు నోకియా ఎలా ఉంటుంది అని అంటారు. బట్ మనకి నోకియా అనేది బాగా తెలుసు. ఓకే. సో ఎందుకని అలా వెనక్కి వెళ్ళిపోయిందంటే కనుక టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినాయి, వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. సో అందుకని చూడండి, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అనేది మరి అంత పెద్ద బిగ్ ఫ్యాక్టర్ కదా. సో అందుకని అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అయింది.
నెక్స్ట్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, గవర్నమెంట్ మారడము. సో వీటి వల్ల వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా ఎవడు ఏం చేస్తాడు? మనం ఎంతసేపు మన ఆఫీస్ రూముల్లో మన బిజినెస్ ఛాంబర్స్ లో కూర్చొని ఎంతసేపు ఎన్ని చేసుకున్నా పొలిటికల్ గా మనకి సపోర్ట్ లేదండి, లేదంటే పొలిటికల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని ఇలా అనుకున్నప్పుడు మనము మన బిజినెస్ యూనిట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే పొలిటికల్ గా ఇష్యూస్ ఉన్నాయండి అని ఇలాంటివి మనం వింటా ఉంటాం కదా. సో అందుకని ఎక్స్టర్నల్ అయింది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సహజంగా ఉండేవి కొన్ని. సో ఇవేంటంటే జెండర్, ఓకే, నెక్స్ట్ కల్చరల్, సో కల్చర్కి సంబంధించి సోషల్ అండ్ కల్చరల్, సో ఈ ఫుడ్ ఐటమ్స్, ఓకే, వేసుకునేటటువంటి దుస్తుల తాలూకు ఇవి, ఇంకా ప్రిఫరెన్సెస్, ఏరియాని బట్టి ఉన్నటువంటి ఆహార అలవాట్లు, అండర్ న్యాచురల్ అండ్ కల్చరల్, సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్. సో ఒక బిజినెస్ యూనిట్ కి ఇవి ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకుంటే వీటి తాలూకు అర్థాలు మనం కొంచెం తెలుసుకున్నా we can crack whatever they are giving the questions. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా గీత గీసి ఒకటి రాస్తే చాలా ఇంపార్టెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, అసలు ఇది ఏంటి, దీని అర్థం ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఏం ప్రాసెస్ అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బిజినెస్ యూనిట్ ని పెడుతున్నాం, అసలు మనము ఏం పెడితే సక్సెస్ అవుతుంది, ఏం పెడితే ఫెయిల్ అవుతుంది అనేది మనం మినిమం కామన్ సెన్స్ తో మనం పెడతాం. ఈ మధ్యకాలం నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను కొన్ని విషయాలు. కొంతమంది కొన్ని కొత్త బిజినెస్ పెడతా ఉంటారు, లైక్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించి. ఓకే, వాళ్ళు పెట్టే ప్లేస్, ఓకే, వాళ్ళు ఉన్నటువంటి పెట్టేటువంటి మోడు, ఓకే, అవన్నీ చూస్తేనే మరి బేసికల్ గా తెలుస్తుంది మనకి ఇది క్లిక్ అవుతుందా పోతుందా అని. ఓకే, సో in my personal experience, so I am observing all the things with these principles. Okay, with these principles: scanning, monitoring, factoring, assessment. Okay, so okay, clarity కోసం. So what I am saying is, if you want to establish a business or expand your business or taking diversification in your business, you need to do these following steps. That is, first of all, you need to scanning the environment of society, I mean business environment. సో దాన్ని మానిటర్ చేయాలి, స్కాన్ చేసిన తర్వాత మానిటర్ చేయాలి, తర్వాత అంచనా వేయాలి, అంచనా వేసిన తర్వాత అసెస్ చేయగలగాలి. సో ఈవెన్ if you take a small business unit like tiffin shops or some fancy stores, or maybe it is in a what do we call some pachari shops. So అవి పెట్టేటప్పుడు కూడా you need to do these following steps. The shortcut is SMFA. ఇది నెట్ ఎగ్జామినేషన్ కి ఇచ్చారు కాబట్టి ఆ బిట్ ని ఇలా రాసుకున్నా, నేను రాసుకుని నీకు షార్ట్ కట్ ఇలా ఫామ్ చేసుకున్నాను. ఓకే, అట్లా. ఇకపోతే ఇవన్నీ కూడా మీరు కొంచెం చదువుకోగలిగినాయండి, అక్కడ మీకు క్లారిటీ ఒకటి కావాలని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ వీటికి సంబంధించి నేను క్లియర్ గా మళ్ళీ రాస్తున్నాను. సో ఈ నోట్స్ కూడా మీకు ఇస్తాను. ఓకే, నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని నోట్స్ ఉన్నాయి, అవన్నీ ఇస్తాను. సో మీరు ఇవన్నీ చదువుకుంటే మీకు అర్థమైపోయాయి. కాబట్టి we will move on to the next step, the global environment, economic environment. సో ఎకనామిక్ పాలసీస్ ఇవన్నీ గురించి మరి తర్వాత పక్కన మళ్ళీ ఎక్కువగా రాసుకోవడం జరిగింది. ఇదండి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్. కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏంటి? కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, the competitive structure of industry is a very important business environment. Identification of forces affecting the competitive dynamics and industry will be very useful formulation strategies. Okay, మళ్ళీ చెప్తున్నాను, కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే నా పరంగా చెప్తుంది. అసలు ఇండస్ట్రీస్ లో కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలా ఎందుకని ఇట్లా చేస్తారంటే కనుక, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఎఫెక్టింగ్ ద కాంపిటేటివ్ డైనమిక్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. ఇక్కడ మొత్తం మీరు చెప్తున్నారు, ఇండస్ట్రీ పరంగా చెప్తున్నారు, విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫార్ములేషన్ స్ట్రాటజీస్. ఎందుకంటే
స్ట్రాటజీని ఫార్ములేట్ చేయడానికి ఇండస్ట్రీని బాగా చదవాలి. ఇక్కడ ఇండస్ట్రీలో పరంగా చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ చూడండి, మైకేల్ పాటర్స్ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్నో పరీక్షలకు వచ్చింది. ఓకే, కాంపిటేటివ్ పరీక్షలకి ఎన్నింటికో వచ్చింది మైకేల్ పాటర్స్ అనాలిసిస్. అది మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. డైరెక్ట్ మీకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే రైవర్లీ అమాంగ్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్. రైవర్లీ అంటే ఏంటి? మనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నాడు అంటే మన కాంపిటీటర్స్. ఓకే, అమాంగ్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఉన్న దాంట్లోనే ఎవడున్నాడు ప్రెజెంట్ అనేది చూడాలి. నెక్స్ట్ థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్. కొత్తోడు ఎవరన్నా వస్తాడా? థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనకి సబ్స్టిట్యూట్ విషయానికి గుర్తొస్తుంది 3 విషయాలు తెలుసు. ఓకే, అవేంటి? ఇప్పుడు కుండలకు బదులు ఫ్రిడ్జ్లు వచ్చాయి, అది పెద్ద సబ్స్టిట్యూట్ కాదా? నెక్స్ట్ ఇప్పుడు స్టీల్ సామాన్లకి ఫుడ్ పెట్టుకోవడానికి అప్పుడు గతంలో మ్యారేజ్ ఫంక్షన్స్ లో వాటికి సంబంధించి స్టీల్ ప్లేట్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చాయి? సబ్స్టిట్యూట్ వచ్చే ఇస్తరాకులు, అవి పేపర్ ప్లేట్స్. సారీ, ఇస్తరాకులకు బదులు పేపర్ ప్లేట్స్ వచ్చాయి, నాట్ స్టీల్ ప్లేట్స్. ఓకే, సో వాళ్ళ దానికి ఇబ్బంది పడింది కదా. నెక్స్ట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్, సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయ్యర్స్, కొనేవాడు. ఇద్దరి మీద అంటే మా ఒక బిజినెస్ యూనిట్ కి ఏంటి ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకోవడానికి ఏం కావాలి అని చెప్పింది మైకేల్ పాటర్స్ మోడల్ ఆఫ్ స్ట్రక్చరల్ అనాలిసిస్. స్ట్రక్చరల్ అనాలిసిస్ సంబంధించి చెప్తున్నాను. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? ఇక వీటికి సంబంధించి డిఫరెంట్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో now we are stopping here. Okay, next class will continue with kinds of economy systems. Okay, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు. So we'll continue in next class, right?